హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువైతే కూడా స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోండి. ఉల్లిపాయలు మంచిగా వేగినాక దాంట్లో రొయ్యలు వేసుకొని కలుపుకోండి. రొయ్యలని ముందే మంచిగా మనం మూతులు, తోకలు అవి కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. వాటిని కొంచెం సాల్ట్ వేసి కడిగి పెట్టుకోవాలి. అవి వేసి కలుపుకోండి. రొయ్యలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ముందే వేస్తే రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వాటర్ మొత్తం రొయ్యలు పీల్చుకునేలాగా మొత్తం వాటికి పట్టేలా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాక దాంట్లో కారం వేసుకొని కలుపుకోవాలి. కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు వేసుకొని కలుపుకోవాలి. టొమాటోస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పౌడర్. అది వేసి మంచిగా కలిపేసుకోండి. మనకి మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ బయటికి వచ్చేలాగా అయితే అది మంచిగా ఫ్రై అయినట్టు. మనకు లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకోండి. అంతేనండి, రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.